ఎక్కడైనా పడేసి ఉంటాడు. ఎక్కడన్నాడు ఆ మాట? రండి, రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం. రెండో అధ్యాయం, 2వ గ్రంథం 2వ అధ్యాయము 16 వచ్చిన 15, 16 చదవండి. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 10 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయ యందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనే. ఇక్కడ ఏమన్నాడు? 16లో 15లో ఏమి ప్రవక్తల శిష్యులు అతని యొద్దకు వచ్చారు. తర్వాత 16వ వచనంలో నీ గురువుని వెతకడానికి వారిని పోనిమ్మన్నాడు. ఇప్పుడు శిష్యువు అంటే ఎవరు? తర్ఫీదు పొందేవారు, ట్రైనింగ్ కదా. పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు ఎవరు? తల్లి ఒడిలో, తల్లి రొమ్మున ఉన్నటువంటి వారిని. తర్వాత రెండవదిగా శిశువు అంటే ఎవరు? గురువు దగ్గర తర్బీదు అయ్యేవారు, దేవుని యొద్ద నేర్చుకునేవారు. కాబట్టి కొంతమంది ఇంకా తల్లి ఒడిలో ఉన్నటువంటి స్వభావమే, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏమీ తెలియదు వారికి. కొంతమంది ఇంకా నేర్చుకున్న శిష్యత్వంలో ఉన్నవారే. అందుకే అన్నాడు, మీరు బలమైన ఆహారం భుజించాలంటే యాకోబు తన పత్రికలో రాస్తూ, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు అంటే నేర్చుకోండి అంటే ఎరగండి, తెలుసుకోండి. ప్రతి మనుషుడు వినడానికి, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే, నువ్వు బలంగా ఉండాలంటే, బలమైన ఆహారం భుజించాలంటే నువ్వు వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, తర్వాత కోపించడానికి నిదానించాలి. ఎందుకంటే మన సొంత జ్ఞానముతో, కోపముతో, మన మాట నేర్పరి చాతుర్యముతో దేవుని నీతిని నెరవేర్చలేము. మన జ్ఞానముతో, మన చాతుర్యముతో, మన ఆవేశముతో, మన కోపముతో దేవుని నీతిని నెరవేర్చలేము కదా. వెంటనే ఆయనకి కోపం వచ్చింది. 16వ అధ్యాయం ఎవరికి? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయనకి వెంటనే కోపం వచ్చింది. ఎవరికి? ఆయనకి పేతురుకి. ఏం కోపం వచ్చింది చూడండి, ఏం కోపం వచ్చింది? చదవండి, 16:22 చదవండి. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను. చదవండి 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు మనుషుల సంగతుల్ని తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపుకున్నావని పేతురుతో చెప్పాను. అందుకే ఇక్కడ యాకోబు రాశాడు 1వ అధ్యాయం 20లో, నరుల కోపము దేవుని నీతిని నెరవేర్చనేరదు. పేతురుకి ఎంత కోపం వచ్చిందంటే, ఏంది ప్రభా, ఎవడు వాడు నీ మీదకి వచ్చేది? నిన్ను చంపే అంత మొగోడెవుడు, అంత మొనగాడెవుడు? మేముండగా 12 మంది నీ చుట్టూ ఉండగా అంత మొనగాళ్ళు ఎవరు ఉన్నారు? అది నీకు అది ఎప్పుడు నీకు సంభవించదు. నేనున్నాం ప్రభా, చేయబట్టుకున్నాడు, గద్దించాడు. ఆ మాట ఎప్పుడు అనద్దు నువ్వు అన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, సాతానా పో అన్నాడు. దానికి ముందే ఏమన్నాడు పేతుర్ని? అదే యేసు ప్రభు ఏమన్నాడు? పేతురు, బరియోనా, నువ్వు ధన్యుడవు, ఇది నీకు పరలోకపు తండ్రి, నా తండ్రి నీకు నేర్పించాడు, నీకు సొంతం కలగలేదన్నాడు. అంటే మెచ్చుకున్నాడు, పొగిడినాడు. ఆ పై భాగంలో చూస్తే పేతురుని ఏమన్నాడు? పొగిడినాడు, మెచ్చుకున్నాడు.
మెచ్చుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు చూడండి. కాబట్టి దేవుని నీతిని మనం నెరవేర్చలేం. మన కోపం చేత దేవుని నీతిని నెరవేర్చం. పేతురుకి అదే చెప్పాడు. అందుకే అన్నాడు, సాతానా పో అన్నాడు. ఇప్పుడు 21వ వచనంలో యాకోబు 1వ అధ్యాయం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నానబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏం చేయాలంటే ఇప్పుడు సమస్త కల్మషాన్ని, మనలో విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం విర్రవీగుతా ఉంది లోన. పేతురు హృదయంలో ఏముంది? కోపం తాండవమాడుతుంది, విర్రవీగుతా ఉంది. అందుకే యేసు ప్రభు చేయి పట్టుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే పెద్దవారిని కూడా గద్దిస్తారు. వారిలో విర్రవీగుతున్నటువంటి అతిశయం, గర్వం. పెద్దవారిని, తండ్రిని కూడా గద్దిస్తారు, తల్లిని కూడా తిరుగుబాటు చేస్తారు. కొంతమంది సేవకులను తిరుగుబాటు చేస్తారు. ఈయనకేం తెలియదు అంటారు, నీకేం తెలుసు, మేము చెప్పినట్టు విను అంటారు. అంటే అర్థం ఏంటంటే దాంట్లో వారికి విర్రవీగుతున్నటువంటి గర్వం లోన ఉంది. ఆ గర్వముతో వారు విర్రవీగుతూ, నీ తెలియదు, మేము చెప్పినట్టు విను అని అంటారు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇది కల్మషం ఉంది. ఈ గర్వము, ఈ విర్రవీగినటువంటి దుష్టత్వము రావడానికి కారణం ఏంటంటే లోనేముంది? కల్మషం ఉంది. అంటే యుక్తి ఉంది, ఏదో ఒక ఆలోచన వానికి ఉంది, ఏదో ఒక సొంత ప్లాన్ తనకుంది. ఆ ప్లాన్ నెరవేర్చడానికి అతను విర్రవీగుతూ ఉంటాడు. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు ఏం చేస్తాడంటే అందులో ఈ విర్రవీగడానికి గల కారణం ఏంటంటే అతడు ఎక్కడ లేడు? లోన లేడు, బయట ఉన్నాడు. అందుకే వారిని ఏమన్నాడంటే అపొస్తలుడైన పౌలు శరీరానుసారులు అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నారు? వారిని శరీరానుసారులు ఆత్మ కార్యములను వివేచించలేరు. శరీరానుసారులు ఆత్మక్రియలను వారి తెలుసుకోలేరు, అర్థం చేసుకోలేరు. కనుక వారిని ఏమంటాడంటే శరీర సంబంధులు. ఇక్కడ వారికి అపొస్తలుడైన పౌలు 3 పేర్లు పెట్టాడు. 3 పేర్లు. ఒకటి, వారిలో ఏముందంట? 14వ వచనంలో 2వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. తర్వాత మరి 3వ వచనంలో 15వ వచనంలో ఏమంటాడు? ఆత్మ సంబంధి అయినటువంటి వాడు. తర్వాత 3వ అధ్యాయము 1వ వచనంలో శరీర సంబంధులైన మనుషులని మూడు విధాలుగా విశ్వాసుల్ని వేరుపరిచాడు. మూడు గుంపులను వేరుపరిచాడు. ఒకటి, ప్రకృతి సంబంధి ఎలాగుంటాడంట? 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకే మనం లౌకిక ఆత్మను కాక. ప్రకృతి సంబంధులు ఏముంటది? లౌకికమైన ఆత్మ ఉంటుంది, లోక సంబంధమైనటువంటి ఆత్మ ఉంటుంది. కాబట్టి తర్వాత మరి ఆత్మ సంబంధి అయినటువంటి మనుషులు ఏముంటది? ఆత్మను కూర్చున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను, ఆత్మ సంబంధి అయినటువంటి వాడు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచుచ్చు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము అంట. కాబట్టి ఇక్కడ అతనికి ఒక పేరు పెట్టాడు. ఏమన్నాడంటే శరీర సంబంధి, ప్రకృతి సంబంధి, లౌకికమైన ఆత్మ గలవాడు, దేవుని ఆత్మ లేనివాడు. దేవుని ఆత్మ లేకపోతే వాక్యం ఎట్లా తెలుస్తుంది? నేర్చుకున్నాడు. ఏం చేశాడు? నేర్చుకున్నాడు కాబట్టి వాక్యం తెలుసు. వాక్యం తెలియదు ఎవరికి? సాతానికి తెలీదా? కాబట్టి నేర్చుకున్నాడు కాబట్టి తెలుసు. అయితే అతడు ఆత్మ సంబంధి కాదు కాబట్టి అతనిలో లోపల కల్మషముతో కూడిన విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం ఉంటుంది. అతడు బయట ఉంటాడు, అంటే బయట నాటబడి ఉంటాడు, లోన ఉండడు. అందుకే ఏమంటాడంటే ఆత్మీయంగా ఎదిగిన వారు, అభివృద్ధి చెందినవారు ఎక్కడ ఉండాలంట? లోన నాటబడి ఉండాలి. మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. 22లో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు, వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. 23లో యాకోబు 1వ అధ్యాయం 23లో ఎవడైనా వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖం చూచి మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోతాడు. 25లో అయితే
సాత్వికమునిచ్చు సంపూర్ణమైన వినయములో నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఇది ఆత్మ సంబంధం. వాడు విని మర్చిపోడు. ఆ తీసుకునే వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ఎట్ట తీసుకుంటాడు? స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో, అంటే నియమానుసారంగా ఆ నియమాన్ని వాడు తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అందులో నిలిచి ఉంటాడు. తర్వాత విని దాన్ని మర్చిపోడు. తర్వాత దాన్ని మర్చిపోకుండా దాని ప్రకారము క్రియ చేయడానికి, దాని ప్రకారం జీవించడానికి అతను ప్రయత్నం చేస్తాడు. తర్వాత 26లో ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నేర్చుకునేవాడు నోటికి ఏం చేస్తాడంట? ఆత్మ సంబంధి అయిన వాడు కళ్ళెం పెట్టుకుంటాడు. కొంతమంది చూడండి, దురుసుగా మాట్లాడుతూ ఉంటారు, వెంటనే అనుసరిస్తారు కదా. ఇప్పుడు ఒక ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు, ఒక 10 నిమిషాల నుంచి, హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడు, మధ్యలో ఒకడు వస్తాడు. వచ్చి వెంటనే ఆ టైంకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏదో ఒక మాట బయటకు వస్తుంది. వెంటనే ఆ మాటను పట్టుకొని మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఏ సందర్భమో తెలీదు, వెంటనే విర్రవీగుతాడు. అలా కాదు అని అంటాడు. అయ్యా, మేము మాట్లాడేదాన్ని ఫస్ట్ అర్థం చేసుకో. మేము మాట్లాడుతున్న సబ్జెక్ట్ వేరే. నువ్వు మధ్యలో దూరి మాట్లాడితే ఎట్టుంటది? నువ్వు విర్రవీగితే నువ్వు విర్రవీగేతనం కనపడుతుంది, నీ దుష్టత్వం కనపడుతుంది కదా. కాబట్టి నువ్వు వినడానికి నేర్చుకో. విని ఏం చేయాలా? హృదయంలో మరి దాన్ని భద్రపరచుకోవాలి. ఎవడైనా నోటికి కనుక దాని విషయమై ఏం చేయాలా? కళ్ళెం పెట్టుకో. ఫస్ట్ నోటిని కాపాడుకో, నోటిని భద్రపరచుకో. తర్వాత 27లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు యహలోక మాల్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. ఇక్కడేమంటాడంటే మరి దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏది అని అంటే, 19వ వచనంలో మొదటిగా మరి వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అక్కడ 3 విషయాలు చెప్పాడు. కోపించడానికి నిదానించాలి. 19వ వచనంలో 3 విషయాలు అంటే సంపూర్ణమైనటువంటి భక్తి. రెండవదిగా మరి 21లో ఏమన్నాడు? 20వ వచనంలో దేవుని నీతిని మనం నెరవేర్చు వారంగా ఉండాలి. ఇది రెండవదిగా. మూడవదిగా 21వ వచనం, యాకోబు 1వ అధ్యాయం 21వ వచనం ఏమంటాడంటే, సమస్తమైనటువంటి కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి ఆత్మచేత రక్షించబడిన శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఇక్కడ 3 విషయాలు చెప్పారు. లోపల నాటబడాలా, ఆత్మ వలన రక్షించబడినటువంటి అనుభవం నీకు ఉండాలా, మూడవదిగా శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించేవారై ఉండాలి. మూడవ దాంట్లో 3 విషయాలు చెప్పాడు. నాలుగవదిగా 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. ఎక్కడ నువ్వు మోసపుచ్చుకుంటున్నావో, సాతాను నిన్ను ఎక్కడ మోసపుచ్చుతున్నాడో దాని విషయమై నువ్వు మెలకు కలిగి ఉండాలి. వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. నాలుగవదిగా 2 విషయాలు చెప్పాడు. ఒకటి, మోసపోకుండా చూసుకోవాలా. రెండవది, వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఐదవది 23వ వచనం, ఎవడైనా వాక్యం విని దాని ప్రకారము ప్రవర్తించకపోతే వాడు అవతలకు పోయి తన యొక్క సహజ ముఖాన్ని మర్చిపోయిన వాడు, తాను ఎట్టివాడు అనేది మర్చిపోయిన వాడు అవుతాడు. అంటే నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు మొదట నువ్వు ఎలాంటి వాడువో తెలుసుకోవాలి. నీ బ్రతుకు ఎలాగుందో, ఇప్పుడు నేను నీకు బోధించేటప్పుడు నేను ఎలాంటి వాడినో మొదట నేను కనుక వివేచిస్తే, అప్పుడు నేను బోధించేటువంటి నేను ఏం చేస్తానంటే దాన్ని నా జీవితంలో అన్వయించుకున్నాను అనుకో, అప్పుడు నీకు బోధించేటప్పుడు నేను సాత్వికంగా బోధిస్తాను, నేను ప్రేమతో చూస్తాను. లేకపోతే ఏం చేస్తాను, నీ క్రియలను బట్టి చూసి నీ మీద నాకు ద్వేషము, పగ, అసహ్యత పుడుతుంది. వీడు ఫలానా వాడని. నేనేదో పరిశుద్ధునిలాగా భూమి మీద పుట్టినప్పటి నుంచి నేనేదో దేవదూతలాగా, గతంలో చూసాం కదా ఒక మాట, ఏమది? బిహులా, తర్వాత ఎప్సిబా అంటే అర్థం ఏంటి? పతివ్రతలాగా. ఈ మాట చాలా మంచిది ఉపయోగిస్తే. నేనేదో పతివ్రతలాగా కదా బోధిస్తున్నా, నేనేదో పతివ్రతలాగా, మీరందరూ పాపులు బోధించే నేను మాత్రమే పతివ్రతని, నేనేమో నీతిమంతుల్లాగా కాదు. నేను ఎవడో ఫస్ట్ నేను తెలుసుకోవాలి. అలాగే నువ్వెవరో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు
నువ్వేదో పతివ్రతలాగా మాట్లాడడం, నేనేదో పతివ్రతలాగా మాట్లాడితే దేవుని నీతి నెరవేర్చబడదు. కనుక రండి, ఏమంటాడంటే దాన్ని మర్చిపోదు. 25 ఆరోదిగా, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడు, వాడు విని మరచువాడు కాక, ఏమంటాడంట, స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో ఉండాలి. రెండవది నిలకడగా ఉండాలి. మూడవది దానిని తేరి చూసి సంపూర్ణత మీద నీ దృష్టి ఉండాలి. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు, దాన్ని తేరి చూస్తూ వచ్చాడు. అందుకే ఇహ సంబంధమైనటువంటి ఆయనకి లెక్క లేకుండా పోయినాయి. పైనున్న వాటిని తేరి చూస్తా ఉన్నాడు కనుక, అందుకే కొలసీకి రాస్తూ అపొస్తలుడైన పౌలు, మీరు పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టద్దు అన్నాడు. తేరి చూడడం అంటే అది, తేరి చూడడం అంటే అది. గనుక ఆ యొక్క ధన్యతలోనికి రావాలి. తర్వాత 26లో 7వదిగా, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే తన హృదయాన్ని మోసపుచ్చుకుంటాడు, భక్తి గలవాడు అనుకొని చెప్పుకుంటూ వాడు వ్యర్థుడుగా జీవిస్తాడని రాయ. 8వదిగా, ఇప్పుడు ఏం చేయాలంట, వీటన్నిటిలో ఉంటూ ఇహలోక సంబంధమైన మాలిన్యం నీకు అనకుండా అంటుకోకుండా కాపాడుకోవాలి. నువ్వు చేసే పరిచర్యలో, నువ్వు చేసే దాన ధర్మములు, నువ్వు చేసేటువంటి నువ్వు ఇతరులకు ఇచ్చేటువంటి ఆదరణ, నీ జీవితము, కుటుంబములో, సమాజములో, సంఘములో, నీ యొక్క స్నేహితుల మధ్య నువ్వేం చేసినా నీకు ఇహ సంబంధమైన మాలిన్యం, లౌకికమైన మాలిన్యం నీకు అంటకూడదు, పాపం నీకు అంటకూడదు, కల్మషం నీకు అంటకూడదు. అలాగే నువ్వు భద్రపరచుకోవాలి. అందుకే 18వ వాక్యంలో ఏమన్నాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో, ఆయన తన్ను తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కన్నాడు. ఏం చేశాడంట? కన్నాడు. నువ్వు ఇలాగ ఆయనకి ప్రయోజనకరుడుగా ఉండాలని, నువ్వు ప్రత్యేకంగా ప్రత్యేకపరచుకోవాలని సత్యవాక్యం వలన ఆయన నిన్ను ఆయన కన్నాడు. కాబట్టి నిన్ను ఆయన కన్నాడు కనుక ఆయన పోలికలోని, ఆయన కుమారత్వంలోనికి నువ్వు తీసుకురావాలి. అందు నిమిత్తమై ఏమి ఇవ్వబడింది? సత్యవాక్యం ఇవ్వబడుతూ వచ్చింది. సత్యవాక్యం ఇవ్వబడుతూ వచ్చింది కనుక ఈ సత్యవాక్యమును నువ్వు సరిగా అర్థం చేసుకోకపోతే నువ్వు ఇంకా పాలు తాగే శిష్యుడే. నువ్వు అర్థం చేసుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఆత్మీయంగా ఎదుగుతున్నావని అర్థం. 8 విషయములలో అనేక విషయములు మనకి దేవుడు తన ఆత్మచేత బోధిస్తూ వచ్చాడు. ఇవన్నిటినీ మన హృదయములో కలిగి భద్రపరచుకున్న ద్వారా మనము దేవుని వాక్యమును మనం భుజించిన వారం అవుతాము. దేవుని వాక్యమును అనుసరించి బ్రతుకు వారం అవుతాము. దేవుని వాక్యానుసారంగా ప్రయోజకులం అవుతాము. దేవుని వాక్యానుసారంగా విత్తబడి నాటబడి మరి ఉన్నటువంటి మనము ఆత్మీయంగా వృద్ధి పొందుతాం. దేవుడు మనల్ని ఆత్మీయంగా ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు. లేకపోతే ఎట్లాగుంటాము? ఎక్కడేసిన గొంగడి అక్కడే, అలాగే ఉంటాం. ఆత్మీయమైన వృద్ధిలోనికి రా. నేర్చుకున్న భక్తి ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన అభివృద్ధి అనేది కనపడదు. దాని ద్వారా భ్రష్టత్వము, వెర్రవేగడము కదా, కల్మషము, వ్యతిరేకత, భేదాభిప్రాయములు, నేను పౌలు వాడిని, నేను అపోలో వాడిని, నేను పేతురు వాడిని, అంటే నేను కేపా వాడిని, కేపా అనగా పేతురు, ఈ భేదాభిప్రాయాలను సంఘములో తీసుకొని వస్తాం. సంఘంలోకి తీసుకురావద్దు. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము కదా, సంఘం ఆయన శరీరము. అందుకే అన్నాడు అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయం 23లో, ఆ సంఘం ఆయన యొక్క శరీరం. ఆ శరీరంలోనికి ఇవి తీసుకురావద్దు. ఆ శరీరం క్షేమాభివృద్ధి నొందాలి. దేవుడి మాటలు దీవించుకోండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రభు చిత్తమైతే రేపు సాయంత్రం యథా ప్రకారము మరి స్త్రీల కూడిక ఉంటుంది. దయచేసి అందరు రండి. తర్వాత శనివారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన ఉంటుంది. దయచేసి ఇంట్లో ఉన్న వారందరూ కూడా రండి. వచ్చే ఆదివారం ప్రభు చిత్తమైతే ఆరాధన కొరకై మరి 9:30కి దేవుని మందిరం మనం కూడుకుందాం. ఆరాధన అనంతరము వచ్చే ఆదివారము అజాజాది నగర ఏంటది, ఆజాది నగర్, సరే ఆజాది నగర్, ఈ జాతి నగర్, ఆజాది నగర్ కదా,
ఆజాతి ఆజాతి నగర్లో స్వార్థ ఉంటుంది. సాయంత్రం ఇక్కడికి 4 గంటలకు వస్తాము. 4 నుంచి 5 లోపల మనం 5 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతాము. తర్వాత గంట సేపు అక్కడ స్వార్థ ఉంటుంది. తర్వాత వారి ఇంటి దగ్గర ఒక మీటింగ్ ఉంటుంది. స్వార్థ మీటింగ్ ఉంటుంది. దాన్ని జ్ఞాపకం చేసుకొని త్వరగా ముగించుకొని తిరిగి మనము వస్తాము. తర్వాత ఈ సెకండ్ సాటర్డే, ఆగస్టు సెకండ్ సాటర్డే పులివెందుల్లో మరి జిల్లా ఉపవాస ప్రార్థన పులివెందుల మందిరము కనుక మీరు ఆ రోజు త్వరగా కనుక వస్తే, దూరం కనుక పులివెందులకు వెళ్ళాలి కనుక ఇక్కడికి మీరు ఎన్ని గంటలకు రావాలా? 8:30కంతా వస్తే మంచిది. లేకపోతే ఎన్ని గంటల ప్రయాణం అది? 1:30 గంట. 8 గంటలకు వచ్చారంటే ఆడ 10 గంటలకంతా స్టార్ట్. వాళ్ళు ఏం త్వరగా రమ్మంటున్నారు. మొన్న కూడా మనం వెళ్ళేసరికి పాటలు అయిపోయి మెసేజ్ స్టార్ట్ అయింది. కాబట్టి 8కంతా వస్తే మనం వెళ్ళడానికి 9:30కంతా అక్కడికి వెళ్తాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, చేసుకోవచ్చు. తర్వాత 10 గంటలకు వెంటనే ముందుగా మనం దేవుని మందిరంలో కూర్చోవచ్చు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రవచితమైతే వ్యాన్ కూడా రెడీ అవుతూ ఉంది. శుక్రవారం సాయంత్రము వ్యాన్ తీసుకొని రాబడుతుంది. దాని కొరకే ప్రార్థన చేయండి. తర్వాత మరి ఈ వార కార్యక్రమాలు అన్నిటి కొరకే ప్రార్థన చేయండి. తర్వాత ఎవరైతే మన మధ్యలో అనారోగ్యం ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు ఎవరికైనా బాగలేకపోతే వెంటనే మాకు ఫోన్ చేసి తెలియచేయండి. ఏ టైంలోనైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఈ టైంలో అన్న పడుకొని ఉంటాడేమో, కూర్చొని ఉంటాడేమో, బిజీగా ఉంటాడేమో, అవన్నీ తలంచకండి. ఎందుకంటే నేను పగలెప్పుడు పడుకోను. మీకు తెలుసో తెలియదు. పగలెప్పుడు పడుకోను. ఎక్కడైనా ప్రయాణం చేసి వచ్చినట్లయితే అప్పుడు నేను మరి కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. అది కూడా ఇక్కడ అలసిపోయినప్పుడు. కానీ గనుక సాధ్యమైనంత వరకు. తర్వాత రెండవది, ఒకవేళ పడుకొని ఉన్న ఫోన్ వచ్చిందంటే వెంటనే తీసుకుంటాను. ఒకవేళ వినలేదనుకో, ఏదైనా పనిలో ఎక్కడైనా ఉండి మిస్ కాల్ చూసి వెంటనే మరలా మీకు కాల్ చేస్తాను. నేను చూసిన వెంటనే అది ఏ టైం అయినా వెంటనే నేను ఫోన్ చేస్తాను, రెస్పాండ్ అవుతాను. కాబట్టి మీరు ఏ టైం అయినా దేని కొరకైనా ఫోన్ చేయొచ్చు. విషయాలు తెలియజేస్తే మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. రాగలిగితే వెంటనే మేము మీ దగ్గర ఉంటాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పోయబడిన పరిమళ సువాసనకరమైన నామములో స్తుతులు చెల్లిస్తున్నాం. బైబిల్ పఠనం ద్వారా మీరు మా గమనానికి తీసుకొచ్చిన శక్తిగల మీ వాక్యము నాయన పరిశుద్ధ లేఖనములను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం పరిశుద్ధాత్మ ముద్ర వేసి నాకు మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము కూడా ప్రయోజకులముగా దేవునింటిలో ఆత్మ సంబంధమైన మనుషులుగా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మీయముగా దేవునింటిలో నాటబడిన వారంగా, మాలో విర్రవీగే కల్మషం దుష్టత్వం మాని దేవునింటిలో నాటబడి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అనుభవం కలిగి మేము నడుచుకున్నట్టు మీరే మాకు సహాయం చేయండి. ప్రభువా, వచ్చిన నీ ప్రజలకి వందనములు. వారి కార్యక్రమాలు దీవించండి. విత్తబడిన వాక్యం దీవించండి. ప్రభువా, మీ దయను బట్టి నాయన మరి రేపు సహోదరుల మధ్య నిదాస్త్రాలను కూడా అభిషేకించి వాడుకోనండి. శనివారం సిద్ధపాటు ప్రార్థన పిల్లలకు వర్తమానం దయచేయండి. ప్రభుదినం కొరకు సిద్ధపరిచి ఆరాధన పాటలు, ఆరాధన సమయం, ఆరాధన వర్తమానం, ఆరాధన సమయం, బల వర్తమానం, బల సమయం నాయన, అనౌన్స్మెంట్, ఆఫరింగ్ సమయం, ఆశీర్వాదము, అనంతరం ఉన్న ప్రేమ విందు, దేవునింట్లో పరిచర్య చేసేవారు, మందిరము సిద్ధపరచువారు, వంట సిద్ధపరచువారు వీరందరికి సహాయం చేయండి. అనంతరం ఉన్న సువార్త కొరకు ప్రార్థిస్తున్నాము. సాయంకాలం ఆజాదీ నగర్లో ఉన్నటువంటి సువార్త మీరు ఆశీర్వాదకరంగా చేయండి. తెరవబడిన ఆకాశం, తెరవబడిన పరలోకం దయచేయండి. సెకండ్ సాటర్డే నాయన పులివెందుల్లో ఉన్న దేవుని మందిరం మేము జిల్లా ఉపవాస ప్రార్థన కూడి వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నీ దాసు నీ దాసురాలను పిల్లలను కూడా మీకు అప్పగించుకోండి. ఆల్ఫా లిడియా మర్సి షులమితిని మీకు అప్పగించుకోండి. షులమితిని కూడా గొంతు కన్ను ముట్టి మీరు స్వస్థపరచమని, చదువులో కావాల్సిన మీ కృప జ్ఞానం దయచు నాయన. అలాగే నాయన మీ ప్రజలు నాయన మరి సౌద్ ప్రభు నాథన్ అన్నను కూడా స్వస్థపరచండి. అలాగే
నాయన ప్రభుదాస్ నన్ను కూడా స్వస్థపరచండి. అలాగే తండ్రి రాజారెడ్డి అన్నను కూడా మీరు స్వస్థపరచండి. అలాగే సహోదరి మిసెస్ డేవిడ్ ఆమెను కూడా మీరు స్వస్థపరచండి ప్రభా. అలాగే తండ్రి నాగేశ్వరరావు కూడా మీరు స్వస్థపరిచి నాయన మరి ఆ యొక్క ఆ, చేతిలో తన ఎముకలకు బలమును సామర్థ్యమును అనుగ్రహించి కృపను అనుగ్రహిస్తున్నాను. ఆ రీతిగా ప్రభా వ్యాపారం చేసుకుని ప్రజలు ఉద్యోగం చేసే వారికి మీ కృప అనుగ్రహించండి. పిల్లలు చదువుతున్నటువంటి పిల్లలు నాయన వారికి కావాల్సిన మీ కృప జ్ఞానం లేదు. సహోదరుడు శివ ఆయన కుటుంబాన్ని ఆయన కుమారుడు కూడా ఢిల్లీలో చదువుతున్నారు, మీ కృప అనుగ్రహించండి నాయన. ఆ రీతిగా స్పర్జన్ కొరకు ప్రార్థిస్తున్నాం బెంగళూరు. మీ చిత్తమైతే ఆదివారం నాయన మరి మా మధ్యకి రాగలుగుటకు ప్రతి ఆదివారం తనకు కూడా కృపను అనుగ్రహించండి. అలాగే మా మధ్యలో వాయిద్యములు వాయించేవారిని పాటలు పాడువారిని కృపా వరములతో నింపండి నాయన. పిల్లలకు కూడా ఆ వరములు దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ప్రభుని ప్రేమించు వారితో సర్వలోకం చెదిరిన పరిశుద్ధులతో కూడి వచ్చిన మనందరితో ఆయన కృప, ఆయన సత్యం, ఆయన నిత్య నిబంధన వాగ్దానములు, సత్య సమాధానములు నిత్యము మనకు తోడయుండి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. నీకే స్తుతి స్తోత్రములు, సంఘమునకు శిరస్సు నీవే, రాజనీకే స్తుతి స్మరములు. మూలరాయి కోట్ల కొలది శరణం శరణం, ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మా తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు